మెదక్ జిల్లా రామాయంపేటలో గురువారం మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఉన్న జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలకు పలువురు రాజకీయ పార్టీ నాయకులు, కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలన, మహిళలకు విద్య అందించేందుకు కృషి చేసిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే దంపతులని, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజా విజయ్ కుమార్తో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, పలు పార్టీలకు చెందిన నాయకులు పోచమల అశ్విని శ్రీనివాస్, దామోదర్, కుమార్ సాగర్, అశోక్, వెంకటి, శంకర్ గౌడ్, భానుచందర్, శివప్రసాద్ రావు, గంగారాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆశయాలను కొనసాగిస్తూ బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆ రోజులో కూడా ఒక మహిళలను సరైన గౌరవం దక్కించడానికి, ఇంట్లో నుంచి బయటకు రానికి సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో గురించి మహిళలకు సరైన గౌరవం దక్కాలని అటువంటి ఏంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు పూలే గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో రుగ్మతలను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. మహాత్మా జ్యోతిబా పూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు, ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు 200 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉంటుందో అందరం అర్థం చేసుకోగలుగుతాం. ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కరణలు తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే. ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయంపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి, సబ్బండ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను పుణికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తన వంతుగా కొంత సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.